ఒక తమిళ వ్యక్తి రాసిన వ్యాసాన్ని యథాతథంగా ఇది ఎప్పుడైతే నేను చదివానో నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఒక చిన్న వీడియో రూపంలో ఇలా షేర్ చేస్తున్నాను. నా మాతృభాష తమిళ భాష. దాని అర్థం ఇతర భాషలను గురించి తెలియదని కాదు, తెలుగు భాష గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. తెలుగు మాతృభాషగా ఎవరికి ఉన్నదో, తెలుగు భాషను ఎవరు ప్రేమిస్తున్నారో, తెలుగు గురించి తెలుసుకుందామని అనుకునే వారి కోసం కొన్ని విషయాలు. సో ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. తెలుగు భాష సుమారు క్రైస్తవ పూర్వము 400 క్రితం నుండి ఉంది. ఈ 2012లో తెలుగు లిపి ప్రపంచంలోనే రెండవ గొప్ప లిపిగా ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్ ద్వారా ఎన్నుకోబడినది. మొదటి లిపిగా కొరియన్ భాష. చాలా గ్రేట్ విషయం కదా. తెలుగు భాష మాట్లాడడం వల్ల మన శరీరంలో గల 72,000 నాడులు ఉత్తేజితమవుతాయని శాస్త్రం ద్వారా నిరూపితమయ్యింది. సో తప్పగా అందరూ కుదిరితే తెలుగులోనే మాట్లాడుతూ ఉండండి. మిగిలిన భాషల కన్నా ఇది చాలా చాలా ఎక్కువ. చాలా సులభంగా ఉంటుంది, రాసినప్పుడు చాలా అందంగా ఉంటుంది, మాట్లాడుకునేటప్పుడు కూడా ఆ పదాలు పలుకుతున్నప్పుడు నిజంగానే చాలా గొప్పగా కూడా అనుభవం ఉంటుంది. శ్రీలంకలో గల జిప్సీ తెగ ప్రజలు ఎక్కువగా తెలుగు మాట్లాడతారు. మయన్మార్లో చాలామంది తెలుగు మాట్లాడతారు. అంటే అన్ని చోట్ల ఉన్నారు, మన తెలుగు జాతి వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు. ఇటాలియన్ భాష లాగానే తెలుగు భాషలో కూడా పదాలు హల్లు శబ్దంతో అంతమవుతాయని 16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన నికోలో డి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా అంటారు. మీకు కూడా తెలుగు గొప్పతనం గురించి తెలిసిన ఏమన్నా విషయాలు ఉంటే తప్పక కామెంట్ చేయండి. భారతదేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 75 మిలియన్లు. నేను అనుకుంటున్నాను మీరు కూడా ఉన్నారని. ఇది మన దేశంలో 3వ స్థానాన్ని, ప్రపంచంలో 15వ స్థానాన్ని పొందింది. చాలా గొప్పదైన తెలుగు. సో ప్రతి ఒక్కరూ మాట్లాడండి, నీట్గా కూడా మాట్లాడండి. తెలుగు అనే పదం త్రిలింగ అనే పదం నుండి వచ్చినట్లు చెబుతారు. హిందూ పురాణాల ప్రకారం త్రిలింగ క్షేత్రాలు కాకతీయ తెలంగాణ ప్రాంతంలోని కాళేశ్వరం, రాయలసీమలోని శ్రీశైలం, కోస్తాలోని భీమేశ్వరం మధ్యలో ఉండడం వలన ఈ పేరు వచ్చిందని అంటారు. తెలియని విషయాలు చాలా తెలుసుకుంటున్నాం కదా. తెలిసిన వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. ప్రపంచ ఉత్తర ప్రాంతంలో తెలుగు భాషలో మాత్రమే ప్రతి పదం హల్లు శబ్దంతో పూర్తి అవుతుంది. ఇక్కడ చెప్తున్న విషయాలు చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో రూపంలో తయారు చేస్తే బాగుంటుందని నేను ట్రై చేశాను. తెలుగు భాషలో ఉన్నన్ని సామెతలు, నుడికారాలు ఇంకా ఏ భాషలోనూ లేవు. తెలుగు భాషను పూర్వం తెలుగు అని వ్యవహరించేవారు. మనమైతే తెలుగు అనేస్తున్నాము, అంతకుముందు తెలుగు అని పిలిచేవారంట. తెలుగు చాలా గొప్పగా ఉంది. భారతీయ భాషల్లో తెలుగు అంత తీయనైన భాష మరి ఏదీ లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నారు. నిజంగానే తెలుగు రాసినప్పుడు కూడా అక్షరాలు ఎంతో గొప్పగా ఉంటాయి, చూడటానికి అందంగా ఉంటుంది, మాట్లాడేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. అందరూ తెలుగు వాళ్ళే ఉన్నారనుకుంటున్నాను. 200 సంవత్సరాల క్రితం మొక్కలు నాటే పని కోసం సుమారు 400 మంది తెలుగువారు మారిషస్ వెళ్ళారు. ప్రస్తుతం మారిషస్ ప్రధాని వారి సంతతి వారే. రామాయణ మహాభారతాల్లో దాదాపు 40 శ్లోకాలు
కచిక పదాలతో కూడిన పద్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఏ భాష సాహిత్యంలోనూ లేదు. కచిక పాలిండ్రోమ్ వర్డ్స్ పదాలు అనగా ఎటు నుండి చదివినా ఒకే రకంగా పలికేవి. వికట కవి అంటారు, అది తిరగేసి మాట్లాడిన వికట కవి. అలాంటి గొప్ప పదాలు మన తెలుగులోనే ఉన్నాయంట. ఉదాహరణకు వికట కవి, కిటికీ, మందారధామం, మడమ వంటివి. అన్నీ ఉల్టా వేసి చూడండి, సేమ్ ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద అనే గ్రంథాన్ని తెలుగులో వ్రాసి దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి తెలుగును తన సామ్రాజ్యంలో అధికార భాషగా చేశారు. ఏకాక్షర పద్యాలు గల భాష తెలుగు మాత్రమే. తెలుగు భాష ఔత్సాహికులకు కావలసినంత ఉత్సాహాన్ని, సృజనాత్మకాన్ని అందిస్తూ ఆనడంలో ఏ మాత్రం సందేహం లేదు. పై విషయాలన్నీ ఒక తమిళ వ్యక్తి ఆంగ్లంలో తెలియజేసిన విషయాలను అనువదించారు. కానీ ఇది నిజం. ఇంత గొప్ప మన భాషను మన భావితరాల వారికి సగర్వంగా అందించే బాధ్యత మన అందరిపై ఉంది. తెలుగు భాషను చంపేసే తరంగా మనం ఉండకూడదని, మనకి జాబ్స్ అవి ఇవి చేసినప్పుడు తప్పదనుకోండి, అక్కడ పక్కన వాళ్ళతోటి కమ్యూనికేట్ చేసుకోవడానికి లాంగ్వేజెస్, కానీ మన మాతృభాషని మనం కూనీ చేసుకోవద్దు కదా. గొప్పగానే ఉంది, గొప్పగా మాట్లాడాలి. నా భావన, ఏ భాష ప్రజలైన వారి మాతృభాషలోనే మాట్లాడతారు, అందుకు వారు గర్వపడతారు. కానీ అది ఏమి దౌర్భాగ్యమో, ఎక్కడి నుండి వచ్చిన దారిద్ర్యమో కానీ మనం మాత్రం ఆంగ్ల భాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇస్తాం. అమ్మ, నాన్న, అత్త, మామ, అన్నయ్య, అక్క, తాత, మామ వంటి పదాలు పలకడానికి సిగ్గుపడుతున్నాం. ఏమి పడట్లేదు, పిలుస్తున్నాము. ఇక క్యాపిటల్ సిటీ హైదరాబాద్ ఇలాంటి వాటిల్లో మరి తప్పదు కదా, అన్ని ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు తప్పట్లేదు. కొన్నాళ్లకు ఆ పదాలు అంతరించిపోయే విధంగా మనము ప్రవర్తిస్తున్నాం. ఇక నుంచి అయినా తెలుగు భాషపై స్వాభిమానం పెంచుకుందాం, తెలుగులో మాట్లాడుదాం. ఆంగ్ల భాష బతుకు తెరుపు కోసం నేర్చుకోవాలి. అందుకోసం మన తెలుగు భాషను బలి చేయనవసరం లేదు. అది అయితే నిజం కదా. ఓన్లీ మన జాబ్ పరంగా, ఎడ్యుకేషనల్ పరంగా, నాలెడ్జ్ పరంగా అదర్ లాంగ్వేజెస్ని మన కమ్యూనికేషన్ కోసమే మాట్లాడాలి. తెలుగు వాడిగా పుట్టడం గర్వంగా అనుభూతి పొందుతాము. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారికి ఇది మీరు తప్పక షేర్ చేయండి. ధన్యవాదాలు. ఈ శీర్షిక మీకు కనుక నచ్చినట్లయితే అందరూ తప్పక లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.